నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. గత ప్రభుత్వంలో సార్ ఏదన్నా ఎవరైనా సరే కార్యకర్తలు గావచ్చు, లేకపోతే అనుచరులు గావచ్చు, ఏదన్నా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళని సమర్థించేవాళ్ళు. చాలా వరకు కూడా మనం న్యూస్ విన్నాం. ఇప్పుడు మీరు బసవ వెంకటరమణది చూసుకున్నట్టయితే ఆంధ్ర కోచింగ్, ఆర్మీ కాలింగ్ అని ఆర్మీ చెప్పేసి. కాలింగ్ అని చెప్పేసి దానికి ఇప్పుడు ఇతను చేసిన దానికి వెంటనే లోకేష్ గారు అతని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి అన్నారు. అతని మీద కూడా కేస్ ఫైల్ అయింది. హ్మ్. సో, ఇది మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారికి లింక్ పెడుతున్నారు. అతని అనుచరుడు ఈ విధంగా చేశాడు. 5,00,000 నుంచి 10,00,000 మధ్య పిల్లల దగ్గర వసూలు చేయటం జరిగింది. తర్వాత అమ్మాయిలకి సంబంధించిన వీడియోలు గూడా చేసి వాళ్ళని గూడా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి ఇట్లా వస్తున్నాయండి న్యూస్. అవును. అసలు పూర్తి సమాచారం ఏంటండి? యాక్చువల్‌గా ఏంటంటేనండి అతను ఒక ఇన్‌స్టిట్యూట్ ఏదో రన్ చేసుకుంటున్నాడు. హ్మ్. ఆర్మీ కాలింగ్ అనేటువంటి దీంట్లో హ్మ్. కోచింగ్ ఇస్తానని చెప్పేసని ఏదో చేస్తున్నాడు. హ్మ్. సరే ఇప్పుడు ఆ వీడియో వచ్చి బయటకొచ్చి వైరల్ అవ్వటం వలన దానికి రాజకీయ రంగు పులిమి హ్మ్. రామ్మోహన్ నాయుడు గారిని దీంట్లోకి తీసుకొచ్చి ఎప్పుడో ఆయనతో తిరిగాడనో లేకపోతే ఇంకోటనో మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అంజి గారు, ఒక రాజకీయ నాయకుడు పక్కన అందరూ మంచోళ్ళే ఉంటారని, ఒక రాజకీయ నాయకుడి పక్కన అందరూ చెడ్డోళ్ళే ఉంటారని మనం నిర్ధారించకూడదు. ఓకే. ఒక రాజకీయ నాయకుడు చుట్టూ అనేక మంది ఉంటారు, అనేక రకాలైన వాళ్ళు. హ్మ్. ఆ మాటకొస్తే వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడే ప్రతిసారి దాంట్లో 80-85% మంచివాళ్ళు ఉన్నారని చాలాసార్లు నేనే చెప్పాను మీకు. హ్మ్. హ్మ్. కొద్దిపాటి మంది ఎవరైతే పద్ధతి లేకుండా మాట్లాడుతున్నటువంటి ఒక 10 మంది, 15 మంది మూలాన వైఎస్ఆర్సీపీ ఇమేజ్ అంతా కూడా ఒక రకమైన ఇమేజ్‌లోకి వెళ్ళిపోయింది గానీ, మంచివాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. జరుగుతున్నది తప్పు, మనాడు చేస్తున్న తప్పని బాధపడుతున్న వాళ్ళు, చెప్పలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఈ రామ్మోహన్ నాయుడు గారు గావచ్చు, చంద్రబాబు నాయుడు గారు గావచ్చు, ఇంకోళ్ళు గావచ్చు, వాళ్ళ పక్కన చేరి వాళ్ళ అనుచరులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ మంచోళ్ళే ఉండాలనేటువంటి రూల్ ఏం లేదు. కానీ నీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, నీ వాడు అనుకున్నటువంటి ఇప్పుడు అతను రామ్మోహన్ నాయుడు వ్యక్తో కాదో కూడా మనకు నిర్ధారణ లేదు. కానీ ఒకవేళ ఆయనకి దగ్గర మనిషి అయినప్పటికీ కూడా ఒక తప్పు చేశాడు అన్న తర్వాత అతని పట్ల ప్రభుత్వం ఎలా ప్రవర్తించింది అనేటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. వాడు చేసినటువంటి తప్పుని వెనకేసుకొచ్చి అతన్ని కవర్ చేయటానికి, రక్షించడానికి ప్రయత్నం చేశారా? లేకపోతే తప్పు చేసినాడు ఎవడైనా సరే వాడిని ఇమ్మీడియేట్‌గా శిక్షించండి అనేటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుందని ఆదేశించారా? దీన్ని బట్టే కదా ఒక గవర్నమెంట్ యొక్క పనితీరుని మనం గమనించాల్సింది. ఆ! గతంలో చూసాం. మన ఎంపీ ఉన్నాడు గదా! గోరంట్ల మాధవ్. అవును. ఆ వీడియోలో మొదలైన దగ్గర నుంచి, అనంతబాబు మర్డర్ కేసు దగ్గర నుంచి, వీళ్ళు చేసిన ఏ అరాచకంలో అయినా ఒక కేసు బుక్ చేసి ఒక్క రోజన్నా ఎవరినన్నా లోపల పెట్టారా? గత ప్రభుత్వంలో. మీ దగ్గర ఉన్నవాళ్ళు తప్పు చేయటం అనేటువంటిది తప్పు కాదు. మన మానవ సహజం. ఎవడో ఒకడు ఏదో ఒక తప్పు చేస్తాడు. చేసినప్పుడు తప్పుని తప్పు అని చెప్పి మీరు శిక్షించుంటే, మీ ప్రభుత్వం బాగా పనిచేసిందని అర్థం. ఎన్నో రకాలు అమర్నాథ్‌ని పాపం అక్కనెందుకు టీజ్ చేస్తున్నార్రా బాబు మీరని చెప్పేసని అతను అడగబోతే, తమ్ముడి మీద పెట్రోల్ పోసి నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఆ రోజున వాళ్ళ మీద చర్యలేవి? ఇలాగా ఎంతో మంది మీద జరిగిన వాటిని వెనకేసుకు రావటం తప్పితే, డాక్టర్ సుధాకర్ ఆ! మంచిగా ఉన్న డాక్టర్‌ని పిచ్చోడని ముద్రేసి ఏ రకంగా చేసి అతని చావుకు కారణమయ్యారో మనం చూసాం. సో, చట్ట ప్రకారంగా అక్కడ ఒక తప్పు జరిగినప్పుడు అతను మనవాడైనా, పరాయివాడైనా యాక్షన్ ఎలా తీసుకున్నారనే దాన్ని బట్టి అక్కడ ఉంది. అదే వైఎస్ఆర్‌సీపీలో జరిగింది. తెలుగుదేశంలో తీసుకోండి. ఆ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం అని అవును. చెప్పేసేసని ఇమ్మీడియేట్‌గా ఒక వీడియో అవును. బయటకొచ్చింది. అది ఆవిడ ఇష్టపూర్వకంగానే ఎళ్ళిందని కొంతమంది, కాదు ఇంకోటి, లేదు ట్రాప్ చేయటానికెళ్ళిందని, ఇలా రకరకాల కథనాలొచ్చినియి. కథనం ఏదైనా ఒక అనైతికమైనటువంటి చర్యను అతను చేశాడు కాబట్టి 24 గంటలు తిరగకుండానే సస్పెండ్ చేశారు. అవును. ఒక ప్రభుత్వం అనేటువంటిది బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఏంటంటే అతను ఎమ్మెల్యే స్థాయి వ్యక్తే అయినప్పటికీ చర్య తీసుకున్నారు. ఎంక్వైరీ జరుగుతుంది. రేపు పొద్దున ఏం తేలితే అది తేలుతుంది. అలాగే ఇప్పుడు ఈ కేసులో కూడా అతను కోచింగ్ ఎంత వసూలు చేస్తున్నాడు, ఏం వసూలు చేస్తున్నాడంటే వాళ్ళకి సంబంధించినటువంటి కట్టేవాళ్ళు కడుతున్నారు, తీసుకునేవాడు కోచింగ్ ఇస్తున్నాడు. వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు. ఒకవేళ ఫీజులు ఎక్కువ గనక తీసుకుంటున్నాడు అంటే మీకు దానికి సంబంధించిన ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. మీరు కంప్లెయింట్ చేయాల్సినవి. దాన్ని కంప్లెయింట్ చేయండి. కానీ నిర్దాక్షిణ్యంగా పిల్లల్ని కొట్టేటువంటి వీడియోలు బయటికొచ్చినాయి కాబట్టి,
అది చూసిన వెంటనే ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన వెంటనే లోకేష్ గారు ఇమ్మీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ. అది ఒకసారి ఎంక్వైరీ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి, అయిపోయింది కదా. ఆ. ఆయన రామ్మోహన్ నాయుడుకి పిఏ అయితేమి, లేకపోతే రామ్మోహన్ నాయుడుకి ఇంకొకటి అయితేనేమి, ఏదైతేనేమి. కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ఇలా పనిచేయాలి. పైగా మనకి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో నుంచి పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా చాలా రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మళ్ళీ ఎప్పుడెప్పుడు అధికారంలోకి రావాలనేటువంటి ఆత్రంతో కింద స్థాయి నాయకుల దగ్గర నుంచి పైన ఉన్నటువంటి రోజా లాంటి వాళ్ళ దాకా, ఇంకా మళ్ళీ మాట్లాడితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద మొన్న కేసు కూడా పోక్సో చట్టం ప్రకారం పెట్టారు. అవును. ఆడపిల్ల మీద ఏదన్నా ఇన్సిడెంట్ జరిగింది కనపడలేదు అనగానే అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని మాట్లాడేయటం. అలాగే గుడ్డవల్లేరు కాలేజీలో చూసాం మనం, గందరగోళం చేశారు, అక్కడ కెమెరాలు పెట్టారు, వాళ్ళని ఇది చేశారు, వీళ్ళని అది చేశారు. తీరా చూస్తే ఏమీ లేదని తేలింది. అంటే సెన్సేషనలైజ్ చేయడానికి ఏమీ లేకుండా ఇప్పుడు సంఘటన జరిగినాక వాళ్ళు వైద్య పరీక్షలు చేస్తారు, ఖచ్చితంగా మ్యాండేటరీ. దాంట్లో నిజంగా జరిగింది అని తెలిసిన తర్వాత మీరు ఎంతైనా విమర్శించండి, ఎందుకంటే సంఘటన జరిగింది కాబట్టి. అక్కడ ఓకే. అసలు ఏమీ లేకుండానే కొంతమంది పిల్లల తల్లిదండ్రులు బయటకు వచ్చి మా పాప మీద ఏమీ జరగకుండా మీరు ఎందుకు ఇలా మమ్మల్ని అబాస్పాలు చేస్తున్నారు, ఇది కరెక్టేనా మీకు అని ప్రశ్నించారు. అవును. అలాగే ఇప్పుడు ఆడపిల్లలు చేశారంట, కెమెరాలు పెట్టారంట, మళ్ళీ ఇక్కడ ఈ విషయంలో కూడా ఇదే వస్తుంది, దీంట్లో కూడా ఉందండి. అవును, దీంట్లో కూడా అదే విమర్శ చేస్తున్నారు. సో ఆ రోజున ఎంత గందరగోళం అయిందండి గుడ్లవల్లేరు కాలేజీది. ఆడపిల్లలు ఎంత ఆందోళన చెందారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆందోళన చెందారు, చివరికి ఏమీ లేదని తేలే వరకు ఇదే. కాబట్టి సంఘటనని సంఘటనలాగా చూడాలి. ఏ రాజకీయ నాయకుడు అయినా సరే తన వ్యక్తిగత పక్కన ఉండి తనకు అత్యంత ఆప్తుడైనా సరే తప్పు చేశాడని తెలిస్తే అతని మీద ఏం చర్య తీసుకుంటుంది అనే దాన్ని బట్టే ఆ ప్రభుత్వం యొక్క పనితీరు ఉంటుంది. ఆ విషయంలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఎక్కడా కూడా స్పేర్ చేసేటువంటి అవకాశం లేదనేటువంటిది గతంలో ఆదిమూలం విషయంలో తెలిసింది, ఇప్పుడు ఈ విషయంలో కూడా మనకు తెలుస్తోంది. ఇంకోటి సార్, మీరు గమనించినట్టయితే లోకేష్ గారు ఒక మెయిల్ ఐడి ఇవ్వటం, ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి నేనే చూస్తాను స్వయంగా అనే అది కావచ్చు, లేకపోతే ఎలాంటి ఏదైనా జరిగినా ఇమీడియట్గా స్పందన ఏదైతే రెస్పాండ్ అవటం. ఇప్పుడు మనం ఇదే కంపేర్ చేద్దామండి. సంవత్సరం రోజుల క్రితం ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, ప్రజా దర్బార్ అని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్లో ప్రగతి భవన్లో తండోపతండాలుగా అసలు తట్టుకోలేకపోయారు ఒక వారం రోజుల పాటు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడుందో మనకు తెలియదు. కానీ లోకేష్ గారు కూడా ప్రజా దర్బారు మొదలుపెట్టిన రోజునే మనం ఇద్దరం మాట్లాడాం. ఏమని, ఇది జరగటం చాలా మంచిది, కానీ తూతు మంత్రంగా ఒక నెల 2 నెలల్లో చేసేసి ఆపేయటం వలన ఉపయోగం ఉండదు. ఆ రోజున నేను కూడా అదే అనుకున్నాను, ఇవన్నీ ప్రతి రాజకీయ నాయకుడు మొదలు పెట్టేదే, 1 నెల 2 నెలల తర్వాత దాని గురించి ఊసు కూడా ఉండదని. కానీ 6వ నెల నిండిన తర్వాత కూడా అవకాశం ఉన్న ప్రతిసారి వారంలో కొన్ని రోజులు దానికి ఇచ్చేసి లోకేష్ గారు ఎలా వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించడం అర్జీలు కాకుండా ప్రతి కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి స్పందిస్తున్నటువంటి తీరు అందరికీ అది ఒక ముచ్చటగా ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనేటువంటి దాంట్లో ఇవాళ తాత చీఫ్ మినిస్టర్, తండ్రి 3 సార్లు చీఫ్ మినిస్టర్, 4వసారి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత నిన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి ఒక దీనికి వెళ్ళారు. అవును. వెళ్ళిన సందర్భంలో ఇద్దరు భోంచేసిన తర్వాత పళ్ళాలు తీసేస్తాడు, తనే తీసుకున్నాడు. అదేంటంటే తల్లిదండ్రులు నేర్పించేటువంటి సంస్కారం. అదే రోజా ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలుసు, ఏ స్థాయి నుంచి ఆవిడ ఈ స్థాయికి వచ్చిందో మనకు తెలుసు. స్థాయి గురించి మనం మాట్లాడటం కాదు, కానీ మూలాలు మర్చిపోతే నువ్వు మంత్రి కాగానే చెప్పులు పట్టుకురా అని చెప్పేసి అని వెనకాల ఉన్నాడు చెప్పటం, వాళ్ళు చెప్పులు తీసుకొని నీ వెనకాల నువ్వు విహారయాత్రకు వెళ్తా ఉంటే వాళ్ళు రావటం అంటే ఏంటంటే నాయకులను బట్టి ఆ తేడా అక్కడే మీకు కనబడుతుంది. అదేదో కెమెరాలు నన్ను తీస్తున్నాయి కాబట్టి తీయాలి అన్నట్టుగా కనిపించలేదు నాకు. అతను తీసిన స్పాంటేనియస్గా ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు లేసాట వెళ్ళగానే ఇతనే వాలంటరీగా తీసినట్టుగా అక్కడ కనపడటం, అదేదో ప్రచారం కోసం చేసినట్లేదు. కాబట్టి ఏంటంటే ఎంత ఎదిగితే అంత ఒదిగుండాలి అనేటువంటిది పెద్దలు చెప్పేటువంటి మాట. ఆ విషయంలో చాలా లక్షణాలు లోకేష్ గారిలో మనం చూస్తున్నాం. గతంలో కూడా అనుకున్నట్టు ఏంటంటే ఒక మంచి రాజకీయ నాయకుడు, అంటే ఇప్పటికి ఇలా ఉంది, భవిష్యత్తులో అతనిలో మార్పు రావచ్చు నాకు తెలియదు. కానీ ఇవాళ చూస్తున్నటువంటి నాయకుడిని బట్టి చూస్తే మాత్రం రాష్ట్రానికే కాదు దేశానికి ఒక మంచి నాయకుడు ఎమర్జ్ అవుతున్నట్టుగా కనపడుతోంది.
కాబట్టి తప్పు ఎక్కడ జరిగినా ఇమ్మీడియట్గా చర్య తీసుకోండి, వాడు మనాడైనా బయటాడైనా అనేటువంటి ఒక సందేశాన్ని అయితే దీని ద్వారా పంపించారు. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుంది.